హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్న రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను యమహా ఫెసినో మెటాలిక్ లైట్ గ్రీన్ కలర్కి రివ్యూ చేయబోతున్నాను. మోడల్ వచ్చేసి 2026 మోడల్. ఫ్రంట్ వచ్చేసి 190mm డిస్క్తో వస్తుంది. డిస్క్ బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి నిసిన్ కంపెనీ వాళ్ళకి. రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్తో వస్తుంది. అల్లాయ్ వీల్స్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 12 ఇంచ్, రేర్ వచ్చేసి 10 ఇంచ్ అల్లాయ్ వీల్స్తో వస్తుంది. టైర్స్ విషయానికి వస్తే 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఫ్రంట్, 110/90 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ రేరు. నెక్స్ట్ ఈ వెహికల్ ఒక ఇంజిన్ డిపార్ట్మెంట్కి వస్తే 125cc ఎయిర్ కూల్డ్ 4-stroke SOHC 2-valve ఇంజిన్, 8.2 PS పవర్, 10.3 Nm టార్క్ వస్తుంది. ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 98 kgs, ఈ సెగ్మెంట్లోనే లైటెస్ట్ వెయిట్. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.2 లీటర్స్, మైలేజ్ వచ్చేసి 45 km ఈజీగా వస్తుంది. అండర్ సీట్ కెపాసిటీ వచ్చేసి 21 లీటర్స్ పడుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్కి వచ్చేసి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. స్టార్ట్ స్టాప్ బటన్ ఒకటి ఉంది. అది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ బ్రేక్ పట్టుకుని ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి, రేర్ టైల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి వై షేప్తో వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ వచ్చి మొత్తం హాలోజన్ బల్బ్స్తో వస్తాయి. ఇందులో స్మార్ట్ మోటార్ జనరేటర్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం హైబ్రిడ్ యూజ్ చేయొచ్చు. ఈ వెహికల్ వచ్చేసి FI హైబ్రిడ్ వెహికల్. అది ఎందుకు యూజ్ చేస్తుందంటే అది ఎలక్ట్రిక్గా టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టార్క్ వల్ల ఏమొస్తుందంటే మనకి కొండల్లో అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే క్విక్ థ్రాటిల్ వచ్చి ఇంజిన్ మీద స్ట్రెస్ పడకుండా ఈజీగా ముందుకనేది వెళ్తుంది. వెహికల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి LCD బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే వస్తుంది. ఇందులో యావరేజ్ ఫ్యూల్ ఇండికేషన్ అవి చూపిస్తాయి, డిస్టెన్స్ టైం టీవీ. ఇప్పుడు ఒకసారి నేను అండర్ సీట్ కెపాసిటీ చూస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక యమహా హెల్మెట్ అనేది పడుతుంది. ఫ్యూల్ ట్యాంక్ కూడా వచ్చేసి దీనికి సీట్ కిందనే ఇచ్చారు. ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 145mm, స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సీట్ హైట్ వచ్చేసి 780mm ఫ్రెండ్స్. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి, రేర్ వచ్చేసి సింగిల్ షాక్ అబ్జర్వర్ వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 12 volts 5A బ్యాటరీ వస్తుంది ఈ వెహికల్లో. ఈ వెహికల్లో సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది, కిక్ స్టార్ట్ ఏముండదు వెహికల్కి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి డిస్క్ వేరియంట్ 91,070 రూపీస్ ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దానికి RTO ఛార్జెస్, ఇన్సూరెన్స్ అవన్నీ యాడ్ చేసుకునేసి ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది బేస్డ్ అప్ ఆన్ ద మోడల్ బట్టి. ఈ వెహికల్ యొక్క ట్రాన్స్మిషన్ వచ్చేసి V-belt ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది ఈ వెహికల్లో. వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 90 km అనేది రీచ్ అవుతుంది. హ్యాండిల్ కూడా బాగానే ఉంటుంది వెహికల్, లైట్ వెయిట్ కాబట్టి. సార్ ఇప్పుడు ఈ వెహికల్ ఓవరాల్ వాకరన్ లుక్ చూడండి. నెక్స్ట్ మీరు ఏ వెహికల్ రివ్యూ చూడాలనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా ఆ వెహికల్ రివ్యూ చేస్తాను. ప్లీజ్ ఫాలో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, రాజు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.